నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ముందుగా అందరికీ మొహర్రం పండుగ శుభాకాంక్షలండి. ముస్లిం సోదరీమణులందరికీ. అలాగే ఈరోజు మాదక ద్రవ్య పదార్థాల నివారణ దినోత్సవం అండి. దినం. అంటే మాదక ద్రవ్యాలంటే మత్తు పదార్థాలండి. అది గంజాయి కాదండి. సిగరెట్ అయినా, ఈ మందు, ఈ బీడీ, చుట్టా బీడీ అన్నీ మాదక ద్రవ్యాల కింద పరిధిలో వస్తాయండి. మత్తు పదార్థాలు అనేది ప్రతీది కూడా. ఈనాడు యువత అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. యువత ఏ విధంగా తయారవుతున్నారంటే అంటే వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారండి మత్తు పదార్థాలకి. ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు. ఇప్పుడు ఏ సిగరెట్ తాగినా, మందు తాగినా, గంజాయి తాగినా ప్రస్తుతానికి మత్తుగా చాలా బాగుంటుందండి. కానీ ఫ్యూచర్లో ఉండగా ఏంటంటే వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు చేజేతులారా. ఆ విషయం వాళ్ళకి తెలియట్లే. ముందుగా జరిగే దానికోసం వాళ్ళకి అవగాహన రావట్లేదండి. నేను చెప్పేది అదే అండి. మీరు ఇలా మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వలన ఒకటి మీ ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం ఏర్పడుతుందండి. మీ ఆరోగ్యం పోద్దండి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అప్పుడు ఆరోగ్యం తిరిగి రమ్మన్నా రాదు. ఈరోజు మత్తు పదార్థాల మీద బానిస అవుతున్నారు. రేపొద్దున్న మీరు ఎన్ని వందల కోట్ల డబ్బులు ఉన్న మీ ఆరోగ్యాన్ని ఎవరు తీసుకురాలేదు కూడా. నేను అనేది ఏంటంటే మీకు డబ్బులు మనీ వేస్ట్ అండి. మనీ అంటే సర్లేదు తర్వాత సంపాదించుకుంటారు, ఇది నా డబ్బులు కదా నా ఇష్టం అని చెప్పి అనొచ్చు. మీ డబ్బులే, కానీ మీ ఆరోగ్యం పోద్దండి. అలాగే ఇప్పుడు సిగరెట్లు తాగడం వలన మీ ఆరోగ్యం పోవడంతో పాటు ఎదుటి వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెడుతున్న ఆ క్షణంలో ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అండి. మీరు అదే సిగరెట్ తాగి వదిలిన గాలి, ఆ సిగరెట్ ద్వారా వచ్చిన గాలి వాళ్ళు పీల్చుకొని వాళ్ళకు కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ఇది ఉందండి. అంటే ఆరోగ్య సమస్యలు అంటే ఇండైరెక్ట్గా మీరే కాకుండా వేరే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా మీరు పాడు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎవరైనా కానీ మా పిల్లలు అమ్మాయినా అబ్బాయినా బాగుండాలని కోరుకుంటారండి. కానీ ఈ రోజుల్లో యువత అనేది ఎలా ఉందంటే చెడు వ్యసనాలకి బానిసయ్యి క్షణికావేశంలో చాలా దారుణాలు చేస్తున్నారండి. వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. అది గతంలో చాలా వీడియోలు చేశాను. అది హత్యలు అవ్వచ్చు, అత్యాచారం అవ్వచ్చు, దోపిడీలు, దొంగతనాలు ఏ విధంగా చేసినా కానీ వాళ్ళు ఎడిక్ట్ అవ్వాలన్న ఇప్పుడు ఇవేమీ లేవనుకోండి. వాళ్ళ ఆలోచన విధానం, నేను అందుకే చెప్తుంటాను, మనం ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మారాలి. ఆ మార్పు అన్న రోజు వచ్చిన రోజు వాళ్ళు వీటికి ఎడిక్ట్ అవ్వని రోజు వాళ్ళు మంచిగానే ఉంటారండి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మీరెవరు దయచేసి ఎడిక్ట్ అవ్వద్దండి మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలండి. అవేర్నెస్ వచ్చేలాగా అటు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా కానీ మనకి అవగాహన ఉన్న సొసైటీలో అవగాహన ఉన్న వాళ్ళు కూడా దీని మీద అవేర్నెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.